న్యూస్ పేపర్లో మీరు చూసి ఉంటారు రేవ్ పార్టీస్ ఎక్కువ. అవునవును. చాలా మందికి రేవ్ పార్టీస్ అంటే ఏంటో తెలియదు. రేవ్ పార్టీ ఎంట్రీయే 10 లక్షలు. ఉట్టి ఎంట్రీ లెవెలే 10 లక్షలు అంటే వాడి దగ్గర ఎంత డబ్బు ఉంటే 10 లక్షలు పెట్టి ఎంట్రీ. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ఫారెన్ గర్ల్స్ ఎస్కాట్స్ అంటారు ఇవాళ రేపు. ఎస్కాట్స్ అంటే బెంగళూరు నుంచి రష్యన్స్ నుంచి ఎక్కడ నుంచి తెప్పించుకున్న అమ్మాయిలు వస్తారు, అంత అర్ధనంగా డ్యాన్స్ చేస్తారు. అక్కడ ఎవరికి నువ్వు అనకూడదు. సో అట్లాంటప్పుడు ఏంటి ఫస్ట్ థింగ్ దే విల్ బి హై ఆన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ చిన్న డ్రగ్స్ అవన్నీ తీసుకోవడం తర్వాత వాళ్ళు ఏదో హాలుసినేషన్స్ వరల్డ్లో ఉంటారు. సో దాంతో అంటే బిఫోర్ ఎంటరింగ్ రేవ్ పార్టీ వాళ్ళు కంపల్సరీ డ్రగ్స్ తీసుకొని ఉంటారు. లేదు, బిఫోర్ ఎంట్రింగ్ రేవ్ పార్టీ కట్టడానికి ఫస్ట్ కండిషన్ ఇస్ 10 లక్షలు ఆర్ మినిమం ఎంట్రీ అమౌంట్నే తీసుకోవాలి. ఓకే. అది తీసుకున్న తర్వాత వీళ్ళన్నీ వెళ్ళిపోతారు. అక్కడ అమ్మాయిలు అందరూ ఉంటే కూడా ఎవరు కూడా నో అని చెప్పకూడదు ఎవరు ఎంట్రీ ఉన్నా. ఓకే. ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్. అందుకే రేవ్ పార్టీ ఇవన్నీ కూడా అవుట్స్కర్ట్స్ ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఎస్కేప్ అవ్వడానికి ఈజీ. ఓకే. మరి సిటీలో బెటర్ ఎందుకు? దట్ ఈస్ ఈ కెనాట్, ఎందుకు ఇట్ కెన్ బి కార్నర్డ్ ఈజీలీ. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఈ అవుట్స్కర్ట్స్ ఎస్పెషల్లీ బెంగళూరు అవుట్స్కర్ట్స్ అవన్నీ సైడ్లో కూడా ఏం చేస్తారు, దే టేక్ పోలీస్ పర్మిషన్. పోలీస్ వాళ్ళు కూడా చెప్తారు ముందు కొన్నిసార్లు. సో ఇవన్నీ కొన్నిటికి ఇష్యూస్ ఉన్నాయి. సో కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు కర్బ్ దిస్. బట్ ఎంతవరకు ఉట్టి పోలీస్ డిపార్ట్మెంట్ సింగిల్ హ్యాండెడ్గా చేయలేదు. మన అందరం కలిసి చేయాలి. ఉట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కాదు. ప్లస్ మనం అప్రిషియేట్ చేయాల్సింది ఇక్కడ ఏంటంటే జనవరి నుంచి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న స్ట్రాంగ్ స్టెప్స్ ఈజ్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకంటే ఆయన ఉక్కు పాదంతో అంచుతా అంటున్నాడు, చెప్పేశారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికి కూడా దట్ మా వాళ్ళే వచ్చి చెప్తున్నట్టే ఫస్ట్ వాళ్ళని లోపలికి వేయండి. ఓకే. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ హీ హెస్ గివెన్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. గో అండ్ డూ ఇట్. ఇంతకు ముందులాగా వెరీ కుషనింగ్ అది సినిమా స్టార్స్ని అప్పుడు అకున్ సబర్వాల్ గారు ఫ్యాంటాస్టిక్ చేశారండి సినిమా స్టార్స్ అందరిని పిలిచి. బట్ ఆ కేసు ఏమైంది? అయిపోయింది. దట్స్ ఆల్. ఇట్స్ అది పొలిటికల్ దాన్ని వెనకాల వెళ్ళిపోయింది. బట్ కావటం లేదు, దాని తర్వాత అవ్వట్లేదు. మరి ఇవాళ మీరు చెప్పినట్టు న్యూస్ ఇవాళ రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళ బ్రదర్ దొరికాడు కదా. మరి అప్పుడు ఇంతకుముందు రకుల్ ప్రీత్ సింగ్కి రియా చక్రవర్తికి లింక్ ఉండేది, సుశాంత్ సింగ్ మర్డర్. యూ షుడ్ కనెక్ట్ ద డాట్స్. యూ కెన్ నౌ కనెక్ట్ ద డాట్స్. సో దట్ ఈస్ వై యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ హిస్టరీలో కూడా పోవాలి. ఫిలిం ఇండస్ట్రీ లింక్స్ ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, మీ టికెట్ ప్రైస్ హైక్ అన్నిటికీ కావాలన్నప్పుడు అదే సినిమా యాక్టర్స్ వచ్చేసి చెప్తే వాళ్ళకి ఇంతమంది మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు ట్విట్టర్లో, ఇన్స్టాలో. బాబు డ్రగ్స్ తీసుకోకుండా, నానా డ్రగ్స్ తీసుకోండి చాలు. దట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు సొంతగా తీసుకుంటారో లేదా వాళ్ళ పర్సనల్. అట్లీస్ట్ దే కెన్ సెండ్ ఎ మెసేజ్ టు దర్ ఫ్యాన్స్. అట్లీస్ట్ దట్ ఈస్ వన్ వే. అదొక రెస్పాన్సిబుల్ వే. దట్స్ అ గుడ్ ఎఫర్ట్. బాధ్యత పెరుగుతుంది. బాధ్యతనే పెరగాలి సమాజం. లేకపోతే 10 మంది 10% మారినా కూడా మంచిది. గ్రేట్. దాని తర్వాత మంచి స్టెప్ ఏం తీసుకున్నారు, ఈ హుక్కా పార్లర్స్ బంద్ చేశారు. స్టార్టింగ్ పాయింట్ అది. అక్కడ ఈ గాంజా ఒక లెవెల్ అంటే నెక్స్ట్ టైం ఏంది హుక్కా పార్లర్ స్టార్ట్ అయ్యింది. హుక్కా పార్లర్స్ బ్యాన్ చేయాలని అప్పుడు లాస్ట్ 7-8 years మేము చెప్తుంటే, నేను కూడా పేపర్లో అన్ని మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్తుంటే నాకు కూడా కాల్స్ వచ్చాయి. నీకేమవుతుంది, నీకేం ప్రాబ్లం? బెదిరింపు కాల్స్. మా ఇష్టము, ఎవడు పంపిమ్మన్నాడు మీ పిల్లల్ని అంటే, నా పిల్లల్ని నా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ గురించి నేను చెప్తాను. చిన్నపిల్లలు రాని, చిన్నపిల్లల్ని ఎట్లా అంటే, నీకు రాస్బెర్రీ ఫ్లేవర్ కావాలన్నా, నీకు రాస్బెర్రీ ఫ్లేవర్ కావాలంటే నీకు ఇంకా 2 ఫ్రెండ్స్ని పట్టుకురా, ఇది ఫ్రీ. ఓకే. వాళ్ళ చైన్ నెట్వర్క్ అనమాట. ఈ చైన్ నెట్వర్క్లు ఏం చేస్తారంటే, దట్ ఈస్ అడిక్ట్ చేసిన తర్వాత వాళ్ళను ఇంకొకరిని లాగడానికి ప్రయత్నం. నువ్వు ఇంకో 4 తీసుకొస్తే నీకు ఫ్రీ. ఇది స్కీమ్ వాళ్ళది. ఏది ఉన్నా వాళ్ళ స్కీమ్ ఇది. దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. దిస్ ఈస్ కాల్డ్ డ్రగ్ పెడ్లింగ్. డ్రగ్ ఇవన్నీ ఏం చేస్తారంటే, ఎవరైతే పిల్లలు వచ్చి అడిక్ట్ అవుతారో, నీకు కావాలన్నా నీకు ఫ్రీకి ఇస్తా, ఇంకా 4 పట్టుకరా. సో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు అంతనే. ఒకటి ఫ్రీ. వీళ్ళకి అడిక్ట్ అయ్యేసరికి ఏమైతే వాళ్ళకి ఇవ్వలేదు, ఒకరోజు ఇవ్వలేదు అనుకో, వాడు పిచ్చివాడు అయిపోతాడు. ఆ అమ్మాయి పిచ్చిది అయిపోతుంది. నాకు ఎట్లయినా కావాలంటే డెస్పరేషన్ స్టార్ట్ అవుతుంది. డెస్పరేషన్ ఎందుకు అవుతుంది అంటే ఎవ్రీడే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఇప్పుడు అంటే ఎప్పుడో ఒకసారి కాదు ఇది ఏమైపోతుంది అంటే, ఎప్పుడే చెప్తున్నా అంటే, ఎస్పెషల్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ మన ఎంట్రన్స్ ఎగ్జామ్స్, 12th ఎగ్జామ్స్. చాలా మటుకు నేను పేరు తీసుకోను, చాలా మటుకు కార్పొరేట్ స్కూల్స్లో, బ్రాండెడ్ కార్పొరేట్ స్కూల్స్లో వాళ్ళు తీసుకుంటారు, పిల్లలకి ఒకే తీసుకుంటారు టు రిమైన్ అవేక్ ఇన్ ద నైట్ టు రైట్ ద ఎగ్జామ్స్. సో ఇవన్నీ ఏంటంటే, దయచేసి మేము చెప్పేది ఏంటంటే, మీరు ఏ స్కూల్లో జాయిన్ చేసుకుంటారో పేరెంట్స్ సిస్టమ్, కానీ మన జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్స్ చాలా మంచిగా ఉంటాయండి. బ్రాండెడ్ కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అవసరం లేదు. మన పిల్లలు చదవకపోయినా, నేను అందరు చెప్పేది, మా పేరెంట్స్ కూడా చెప్పేది అదే, చదవకపోయినా పర్వాలేదు, ఫెయిల్ అయినావా ఏం ప్రాబ్లం లేదు, నెక్స్ట్ ఇయర్ రాసుకో. కానీ దీనికి అలవాటు పడ్డారంటే నో రిటర్న్. ఏదో చేసుకొని బతకొచ్చు, ఏదైనా చేసుకొని బతకొచ్చు, కూలి పని చేసుకోవచ్చు, పంచర్ వేసుకోవచ్చు, అంటి పండ్లు అమ్ముకొని బతకొచ్చు. కానీ ఈ అడిక్ట్ అయిందంటే ఫినిష్డ్, లైఫ్ అయిపోయినట్టే. అంతేనా? ఒక్కసారి అడిక్ట్ అయితే రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, క్లినిక్స్ ఉన్నాయి. మనకు నషాముక్త అభియాన్ కింద ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. 14446 ఇస్ ద నంబర్. దాన్ని కూడా కాల్ చేసి మనం రీహాబిలిటేషన్ పంపించచ్చు. ఆల్ ఓవర్ తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా కూడా ఉంది సెంటర్స్. అక్కడ కౌన్సిలింగ్ కూడా చేస్తారు. లెవెల్ ఆఫ్ అడిక్షన్ ఎంత ఉందో చూస్తారు.
మీ పాయింట్ ఆఫ్ కమింగ్ బ్యాక్ ఉందా లేదా చూస్తారు, పాయింట్ ఆఫ్ నో రిటర్న్ ఉందా లేదా చూస్తారు. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ పేరెంట్స్ అందరు తెలుసుకోవాలి, సమాజం తెలుసుకోవాలి. ఇప్పుడు అందరూ సంజయ్ దత్ ఉన్నాడు, అందరూ ఎవ్రీ పర్సన్ కెనాట్ బి లక్కీ లైక్ సంజయ్ దత్. అంతే, సంజయ్ దత్కి సునీల్ దత్ ఉన్నాడు, పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ ప్లస్ కోట్లాది రూపాయలు ఆస్తుంది కాబట్టి, ప్లస్ ఆయన 2-3 టైమ్స్ రిహాబిలిటేషన్కి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. కాబట్టి హిమ్సెల్ఫ్ ఇస్ యాక్సెప్ట్ చేసిండా నేను డ్రగ్ అడిక్టెడ్ అని ఓపెన్ గా చెప్పాడు కదా. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు డ్రగ్స్ తీసుకొని ఉన్నాడు వాడు, వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు తెలియదు. అది గ్రేట్ నర్గిస్ జీ. మరి అదే చెప్పాడు కదా, డ్రగ్స్ చాలా డేంజరస్. ఇప్పుడు తననే డ్రగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ చెప్తున్నాడు, వద్దు తీసుకోకుండా అని తనే. ఎందుకంటే నేను లాస్ అయింది, నాకు అదృష్టం ఉంది, వాళ్ళ ఫాదర్ పంజాబీ, కొంచెం బాడీ సాలిడ్ ఉంటుంది కాబట్టి ఆయన హెల్త్ కాపాడుకున్నది. కాబట్టి ఆయన డాక్టరే చెప్పాడు, సంజయ్ దత్ డాక్టర్ ఏమన్నాడంటే, ఈయన తీసుకున్న డ్రగ్స్ వీడు ఎప్పుడో చచ్చిపోవాలి. లెవెల్లో తీసుకున్నాడు, హైయెస్ట్కి వెళ్ళిపోయాడు. సంజయ్ దత్కి వెళ్ళినంత హైయెస్ట్ లెవెల్ ఎవరికి వెళ్ళాలి అంటే పాపులర్ తెలిసిన దాంట్లో అంత లెవెల్ వెళ్ళి అతనే చెప్పాడు, నేను చేసినంత ఎవరు చేయలేదు, దాని తప్ప మీరు నాకంటే ఎక్కువైతే కాదు కదా, నేను చేయొద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే అది పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ఇట్ కెన్ టేక్ యూ టు ఎనీ ఎక్స్టెంట్ అండ్ ఇట్ కెన్ లీడ్ యూ టు క్రిమినల్ యాక్షన్. This is the dangerous situation that people are coming to.